రైతులు పండించిన పంటలకు మార్కెట్ని కల్పించేలా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మరో ఎక్స్పో తరంగ్ నాబార్డ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పాల్గొన్నాయి. ఆయా సంఘాల ద్వారా రూపొందించిన పలు రకాల ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించారు. ప్రస్తుతం పెరుగుతున్న ఆన్లైన్ మార్కెటింగ్ని రైతులకు వ్యవసాయ రంగంలో అనుసంధానం చేస్తూ ఆన్లైన్ ద్వారా రైతులు అమ్ముకునేలా NTOS విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని నాబార్డ్ ప్రతినిధులు తెలిపారు. ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఇనిషియేటివ్. నాబార్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ONDC. ONDCలో ఏం బెనిఫిట్ అంటే ఇట్ ఈస్ ఓపెన్ నెట్వర్క్, అందరినీ యూజ్ చేస్తా. ఈ ఓపెన్ నెట్వర్క్లో వాళ్ళ ఒక సైడ్ సెల్లర్స్ ఉన్నారు, ఒక సైడ్ బయ్యర్స్ ఉన్నారు, తర్వాత లాజిస్టిక్ సపోర్టర్స్ని ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో మీకు ఏం ప్రోడక్ట్ కావాలంతని ఈ ONDCలో మై స్టోర్, నింజా కార్ట్ యాప్ ఉన్నాయి. ఈ యాప్లో మీరు లాగిన్ చేసి ఏం ప్రోడక్ట్ కావాలో దానికి ఆర్డర్ చేస్తా. ఈ ఆర్డర్ సెల్లర్ తీసుకుంటే వాళ్ళు లాజిస్టిక్స్ పార్ట్నర్ అంతే చేరి ఈ ఆర్డర్ మీకు ఇంటికి డెలివరీ చేస్తారు. దెర్ ఆర్ సెవెరల్ ONDC యాప్స్ లైక్ నింజా కార్ట్, మై స్టోర్. ఈ యాప్లో వాళ్ళ FPO వాళ్ళు రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయడానికి ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలా, KYC డాక్యుమెంట్స్ కావాలా, లైక్ కంపెనీ పాన్ కార్డ్ కావాలా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలా, కంపెనీ పాన్ కార్డ్ కావాలా, GST రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ కావాలా. ఇవి అన్నీ ఉంటే మీరు ONDC ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేస్తా. తర్వాత మీ ప్రోడక్ట్స్కి మంచి ఫోటోగ్రాఫ్ కావాలా, మంచి ప్యాకేజింగ్ కావాలా. మీ ప్రోడక్ట్స్ ప్యాకేజ్లో ఏం ప్రోడక్టు, ఎంతో క్వాంటిటీ, ఎంతో ప్రైసు, FSSAI సర్టిఫికేట్ ఉందా, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమి, ఇవి అన్ని డీటెయిల్స్ ఉండాలో. ఇవి అన్నీ మంచి క్వాలిటీ ఫోటోగ్రాఫ్ ఎత్తి మీరు ఆ యాప్లో అప్లోడ్ చేసేస్తే మీ ప్రోడక్ట్ డిస్ప్లే అయ్యింది. తర్వాత భారతదేశంలో ఎవరికి మీ ప్రోడక్ట్ కావాలని సెర్చ్ చేస్తా వాళ్ళకి ఈ ప్రోడక్ట్ డిస్ప్లే అయ్యింది. ONDCలో సెల్లర్ యాప్స్ ఉంది. అది ఏమంటే చూసేస్తే పేటిఎం మాల్ వచ్చు, పేటిఎం మాల్, నింజా కార్ట్, మై స్టోర్, ఇవి అన్నీ సెల్లర్ యాప్స్ వచ్చు. ఇది మీరు గూగుల్ ప్లే స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేస్తారు. తరంగ్ మేళా నుంచి భారతదేశంలో 50 లొకేషన్స్లో ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఫేజ్ 1లో 23 లొకేషన్స్లో కండక్ట్ చేస్తాము. దాంట్లో 20 లొకేషన్ అయ్యింది. హైదరాబాద్ 21st లొకేషన్. ఈ మేళాలో వేరే ఏం హైలైట్ అంటే ఇక్కడ వచ్చిన అన్ని FPOని ONDC ప్లాట్ఫామ్లో మేము ఆన్బోర్డ్ చేస్తాము. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని క్యాటలాగ్ లిస్ట్ చేస్తాము. తర్వాత క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళతో డిజిటల్ రెడీ సర్టిఫికేట్లని మేము తీసిస్తాము. సేంద్రియ పద్ధతిలో పంటల సాగును ప్రోత్సహించేలా పంటలకు బయో ఎరువుల ప్రాముఖ్యతను తెలియజేశారు. క్రిమి సంహారక మందుల పిచికారితో రైతులు అనారోగ్య బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేంద్రియ పంటల సాగులో బయో ఎరువుల ప్రాముఖ్యత అవగాహనపై ప్రజ్వల రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. నీటి యాజమాన్య పద్ధతులు అంటే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం గల చేసుకున్నటువంటి కార్యక్రమాలను నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా ఈ రెండో అంశమైనటువంటి నీటి సంరక్షణ పద్ధతులు వివరించడం జరిగింది. మూడోది భూసార యాజమాన్య పద్ధతులు. భూమిలో రైతులు వివిధ పంటల కోసం అధిక దిగుబడులు సాధించడం కోసం రసాయనిక ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వాడడం వల్ల భూమి, నేల మొత్తం పూర్తి స్థాయిగా నిస్సాయిత స్థితిలో మారి రైతుకు సరైనటువంటి దిగుబడి రాక అనేక ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఈ ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి భూ యాజమాన్య పద్ధతులు ఏ విధంగా అవలంబించాలి అనే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా జీవ వైవిధ్యం, మన ప్రకృతి వైపరీత్యంలో భాగంగా జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడం కొరకు ఒక జీవి మరొక జీవిపై ఆధారపడేటువంటి ఈ ప్రక్రియ కార్యక్రమాలను, జీవ వైవిధ్య కార్యక్రమాల గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫైబర్ క్వాలిటీ, పత్తి నాణ్యతను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, పత్తిని ఏ విధంగా రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి మెలకుల గురించి కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వ్యవసాయంతో పాటు పనిచేస్తున్నటువంటి వ్యవసాయ రంగ వివిధ సంఘాలు అనుబంధ కార్యక్రమాలు కూడా మహిళా సాధికారతను పెంపొందించడం కొరకు, మహిళల్లో ఒక సాధికారితను పెంపొందించడమే కాకుండా వివక్షతను, సమానత్వము, చిన్నపిల్లలు బాల కార్మికులు లేకుండా చూసేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కూడా పనిచేయడం జరుగుతుంది.
అందులో మన బీసీఐ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క నేలలో ఏ పోషకాలు ఏ స్థాయిలో ఉంది తెలుసుకోవడానికి మేము ఎండాకాలంలో వచ్చేసి ఈ సాయిల్ శాంపిల్ కలెక్షన్ చేసుకుంటాం సార్. ఆ సాయిల్ శాంపిల్ కలెక్షన్ ఆధారంగా మేము ఆ టెస్టులు చేస్తూ ఉంటాం. ఆ టెస్టుల్లో మెయిన్గా ఏంటంటే ఈ మొబైల్ సాయిల్ టెస్ట్ కిట్ సార్ ఇది. దీని ద్వారా మేము సాయిల్ టెస్ట్ కిట్ సార్ ఇది రైతుల సమక్షంలో, రైతుల దగ్గరే కాకుండా వాళ్ళ పొలాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది రైతుల సమక్షంలో వాళ్ళ దగ్గర దీనికి సంబంధించినటువంటి టెస్టు అంటే 7 రకాల టెస్టులలో ఫస్ట్ పిహెచ్ఆర్, ఓసి, ఆర్గానిక్ కార్బన్, నైట్రోజన్, భాస్వరము, పొటాష్, సల్ఫర్, తర్వాత క్యాలిక్యులస్ అనేది 7 రకాల టెస్టులు చేస్తూ ఉంటాం సార్. ఫస్ట్ ఏం చేస్తామంటే దీని ఆధారం సార్, ఇది టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ కోడ్ ఉంటాయి. ఆ కలర్ కోడ్ ఆధారంగా ఏంటంటే ఫస్ట్ ఇది పిహెచ్ సార్, ఇది మన భూమిలో ఉదజని స్థాయి ఏ స్థాయిలో ఉంది, హై ఉందా, లో ఉందా, మీడియం ఉందా అనే స్థాయి మనకు తెలుసుకోవడానికి ఒకవేళ మనకు అనుకూలంగా తటస్థంగా అంటే 7.0 ఉంటే మనకు అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. 8.0 కానీ 5.0 కానీ ఉంటే మనకు ఆ పంటలకు అనుకూలంగా ఉండదు. కాబట్టి దాన్ని మనం పంటలకు అనుకూలంగా చేసుకోవడానికి గ్రీన్ మాన్యూర్ అంటే పచ్చిరొట్ట ఎరువులు సంబంధించినటువంటి మనకు పల్సెస్ సంబంధించింది గ్రీన్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ కానీ తర్వాత కౌపి అట్లాంటి వాటితోనే మనకు పచ్చిరొట్ట ఎరువులుగా తయారు చేసుకుంటే దాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చు సార్. నెక్స్ట్ ఆర్గానిక్ కార్బన్ సంబంధించింది సార్, ఇది సెకండ్ వన్. ఈ ఆర్గానిక్ అనేది మనకు భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ ఏ స్థాయిలో ఉంది, మీడియం ఉందా, హై ఉందా, లో ఉందా తెలుసుకోవడానికి సార్. ఇది మనకు మెయిన్గా కొంచెం మనకు లో ఉన్నట్టు ఉంటే మనకు ఒక ఎకరానికి ఒక 3 నుండి 4 టన్నులు వేసుకోవాలి సార్. సేంద్రియ పంటల నుండి వచ్చే కూరగాయలు, ఆకుకూరల నిల్వలను పొడులుగా మార్చుకొని మార్కెట్లో అమ్ముతున్నారు. దీని ద్వారా రైతులకు మేలైన ఆదాయం లభిస్తుందని భువనగిరి జిల్లాకు చెందిన FPO నిర్వాహకులు శ్రీనివాస్ అంటున్నారు. మా దగ్గర వచ్చేసి 500 మెంబర్స్ రైతులు ఉన్నారు. వాళ్ళకు ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకం నుండి సేంద్రియ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేసేలా మేము వారికి ప్రోత్సహిస్తున్నాము. ఏ రైతులు ఉన్నారో వాళ్ళు ఏ పంటలు పండిస్తున్నారో వాళ్లకు అనుగుణంగా వారికి ప్రోత్సహిస్తూ వారు పండించిన పంటలను మేము కలెక్ట్ చేసి వారికి వాల్యూ అడిషన్ అంటే ఏదైతే ఆ పంటను తీసుకొచ్చి దాన్ని విలువ జోడించి మేము సేల్ చేస్తున్నాము. అదేవిధంగా మా దగ్గర అమ్మయ్య కృషి వికాస కేంద్రం, జిట్టా బాలెడ్డి అండ్ జిట్టా జ్యోతిరెడ్డి వాళ్ళు మా దగ్గర మొత్తం ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందులో భాగంగా ఏదైతే రైతులు ఇంకొకటి మేము ముఖ్యంగా ఏంటంటే ఏ రైతు అయితే పండించిన పంట ఖరాబ్ కాకుండా ఉండడానికి, అదేవిధంగా పండించిన పంట నష్టపోకుండా ఉండడానికి ముఖ్యంగా ధరలు లేని టైంలో ఆ పండించిన పంట ఏం చేయాలి అది దృష్టిలో ఉంచుకొని దానిలో భాగంగా ఏదైతే పంట పండిందో ఆ పంట రైతు తన పంటను డ్రై చేయాలి. టమాటో ఉంది, ఇది వంకాయ అండి. ఈ వంకాయ ఏంటంటే మనం దీని ధర తక్కువ ఉన్నప్పుడు దానిని ఎండబెట్టి ఒరుగు చేసుకొని నిల్వ ఉంచుకుంటే అది మళ్ళీ ఇది వేరే కస్టమర్స్ కానీ వేరే వాళ్ళకి అమ్ముకుంటే అది అంత విధంగా మనకు వాళ్ళ లాభం పొందుతారు. అదేవిధంగా మళ్ళీ ఇది ఇందులోనే ఈ దొండకాయ ప్లస్ ఈ పచ్చిమిర్చి ఒరుగు అండ్ తర్వాత మునగాకు. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో మునగాకు పొడి చాలా ఫేమస్ అవుతుందండి. ఇది మొత్తం ఇది ఆర్గానిక్ అంటే ప్రకృతి పరంగా చేసిన పంటలు ఇవి అన్నీ మా దగ్గర మా అమ్మయ్య కృషి వికాస కేంద్రంలో ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో కాటన్ పండించే రైతులు ఎక్కువే. అందులో కాటన్తో పాటు వీటి ఆధారిత ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల ప్రాంతానికి చెందిన IFPC ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ నిర్వాహకులు కాటన్ ద్వారా విభిన్న రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నామని జోసెఫ్ దయాకర్లు అంటున్నారు. ఇంద్రవెల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ 2016 లోపల స్టార్ట్ చేయడం జరిగింది. మా FPO లోపల 837 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు మా దగ్గర. వాళ్ళ నుండి ఈ గోధుమ కానీ, తర్వాత జొన్నలు కానీ, తర్వాత కాటన్, జవార్, సామలు, సజ్జలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని తర్వాత మేము వాళ్ళకి తిరిగి ఇస్తాం అన్నట్టు. సీజన్లో వసూలు చేస్తాము, ఆన్ సీజన్లో ఇస్తామన్నట్టు విత్తనాలు. కాటన్ వాళ్ళు పండించిన తర్వాత మాకు నవంబర్, డిసెంబర్ లోపల మొత్తం తీసుకొచ్చి మా కంపెనీలో ఇస్తారన్నట్టు వాళ్ళు. తర్వాత వాళ్ళకు తిరిగి మేము ఇచ్చిన బాకీ మాకు కట్ చేసుకొని మిగతా డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం అన్నట్టు. మా దగ్గర సోయా, టమాటా, తర్వాత గోధుమ, బాజ్రా, చెన్న,
జవార్ ఇవి పండిస్తాం అన్నట్టు. కాటన్ 7-8 వెరైటీస్ పండిస్తాం అన్నట్టు మేము. అదంతా మా షేర్ హోటల్స్ మా దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు, మొత్తం తీసుకొచ్చి. దాన్ని మళ్ళీ మీది అక్కడ జిన్నింగ్ మిషన్ కూడా ఉంది, జిన్నింగ్ ఫ్యాక్టరీ కూడా ఉంది. దాంట్లో మొత్తం మేము ప్రెషింగ్ చేయించుకొని ఈ కాటన్ సీసే వాళ్ళకి సప్లై చేస్తాం అన్నట్టు. సీసే వాళ్ళు తీసుకుంటారు అది. కాటన్ సీడ్ రెండు కూడా వాళ్ళు సీసే వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ దాంతో ఈ బెల్ తయారు చేస్తాం అన్నట్టు. ఈ బెల్ ఒక కుంటల్ 65 కేజీలు ఉంటాయి అన్నట్టు ఒక బెల్ అయితే 5 క్వింటల్ కాటన్కు ఒక బెల్ తయారవుతుంది. ఇది దీని రేటు 2 కలిపితే ఒక కాండి అంటారు, ఆ కాండికి 65,000-70,000 రూపాయలు ఏమో క్వింటల్ బయట వెళ్ళిపోతుంది అన్నట్టు. కాటన్ ఏమో సీసే వాళ్ళు 7,100 రూపాయలతోటి మేము తీసుకుంటాము. మళ్ళీ ఈ సీడ్ అనేది కాటన్ నుండి సీడ్ వెళ్ళింది డిఎన్టీ అక్కడ పక్కకు ఉంది కదా, ఆ కంపెనీకి ఆయిల్ మిల్క్ సప్లై చేస్తాం మేము. అది అక్కడ నుండి వాళ్ళు మళ్ళీ 3-4 వెరైటీలు తయారు చేసుకొని వాళ్ళు బయట సప్లై చేసుకుంటారు. కాటన్ ఈ సంవత్సరం అయితే 70,000 క్వింటల్ మేము తీసుకున్నాము. తర్వాత 9,600 బెల్స్ తయారు చేసినాం. బెల్స్ తయారు చేసి బయట అమ్మేసడం జరిగింది. గుడియాత్నూరులో తోషం, పునగూడ, తోయగూడ, తెలంగాణగూడ, గుడియాత్నూర్, దామన్గూడ, ముత్నూర్, జవహర్ నగర్, కొల్లారి, మన్నూర్ ఫార్మర్స్ 636 మెంబర్స్ మా కంపెనీలో షేర్ హోల్డర్స్ ఉన్నారు. వారు పండించే పంట పత్తి గింజలతో మాకు ఆయిల్ మిల్లు ఉంది. ఆయిల్ మిల్లు పత్తి గింజలు 30 రూపీస్ కేజీ. ఒక కుంటలకు 12 లీటర్స్ ఆయిల్ మన ఆయిల్ మిల్లు ద్వారా వస్తుంది. ఇప్పుడు మన ఆయిల్ మిల్లులో ఓన్లీ కొద్దిగానే ఫిల్టర్ అయింది. తర్వాత ఇంకా ఈ ఫిల్టర్ కొరకు మనం బయట మార్కెట్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీని ఉపయోగం తర్వాత మనకైతే సన్ఫ్లవర్స్ అటువంటివి అయితే లేవు. మనం తినడము ఇదే పత్తి గింజలది ఇంకా తింటున్నాం కావచ్చు, మనకైతే తెలియదు. మన దగ్గర ఆయిల్ మిల్ ఉంది. తర్వాత వేస్ట్ కాకుండా ఇది కాటన్ కేకు ద్వారా పశువులకు దానా దీనివల్ల పాల ఉత్పత్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువ పాలు రావడానికి మన ఆవులకు గేదెలకు తినబెట్టడానికి దానికి ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుంది. 1 కేజీకి 27 రూపీస్. ఇది ఇవాళ రేటు 87 రూపీస్ లీటర్స్. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.